జాతకంలో నవగ్రహాల ప్రభావం ఉంటుంది. ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ నిర్దిష్ట సమయంలో తమ రాశులను మార్చుకుంటాయి. అయితే నవగ్రహాల్లో శనీశ్వరుడు అతి నెమ్మదిగా కదిలే గ్రహం. అయితే నవగ్రహాల్లో కర్మ ప్రదాత శనీశ్వరుడు కుంభరాశిలో సంచరించబోతున్నాడు. ఇప్పటికే ఈ రాశిలోకి శుక్రుడు ప్రవేశించగా త్వరలో కుంభరాశిలోకి అంగారకుడు కూడా అడుగు పెట్టబోతున్నాడు. అంటే కుంభరాశిలో శనీశ్వరుడు, కుజుడు, శుక్రుడు కలయిక జరగబోతుంది. దీంతో అరుదైన త్రిగ్రాహి యోగ ఏర్పడబోతుందని, కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చి పెట్టబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటి నుంచి ఆ అదృష్టాన్ని సొంతం చేసుకోబోయే రాశులేంటో చూద్దాం. మకర రాశి. ఈ రాశికి చెందిన వారికి త్రిగ్రాహి యోగం అదృష్టాన్ని తేబోతోంది. ఆర్థిక ప్రయోజనాలతో పాటు అనేక లాభాలు వస్తాయి. మకర రాశికి చెందిన వ్యక్తులు కెరియర్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొని ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిన పనులు మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. వాటిని పూర్తి చేస్తారు కూడా. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ను అందుకోవడానికి అవకాశాలైతే ఉంటాయి. అదేవిధంగా సమస్యలు దూరమయ్యి సంతోషంగా గడుపుతారు. ఇక మేషరాశి. శని, కుజ, శుక్రుడు కలయికతో ఏర్పడబోతున్న త్రిగ్రాహి యోగం ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆర్థికంగా లాభాలు తేబోతోంది. ఆదాయం పెరుగుతుంది. కెరియర్లో మంచి స్టేజ్కి చేరుకుంటారు. పూర్వీకుల స్థిర చరాస్తులు దక్కే అవకాశం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. పెట్టే పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి. ఇక చివరిది వృషభ రాశి. శని, కుజుడు, శుక్రుడు గ్రహాల సంయోగం కారణంగా ఈ రాశికి చెందిన వారికి లక్కే లక్కని చెప్పొచ్చు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్నటువంటి పనులు పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గిపోతాయి. సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు శుభవార్త వినే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 3 రాశుల వారు ఎవరైతే ఉన్నారో కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి త్రిగ్రాహి యోగ కారణంగా వీరు పట్టిందల్లా బంగారంగా మారబోతోంది.